నేను దేవుని కాదు, కనీసం ఇలాగ మనిషిని కూడా కాదు. ఇంకా నయం పార్థుని కాదనలేదు. అవును, నేను పార్థుని కాదు. ఇక్కడ అన్నీ లూజ్ కదా, స్క్రూలు. కంచె ఇంగ్లీష్లో ఫెన్సింగ్ అంటారని ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, మీరు వచ్చారు. కాదు, తీసుకెళ్ళి. బలవంతం చేస్తావేంటి? మా అయ్యని చంపినోడి ఫోటో కావాలి బాబాయ్. శివారెడ్డిని మర్డర్ చేసిన వాడు యాక్సిడెంట్ గా పోయాడు. తప్పు చేసావు మళ్ళీ. ఇంకా ఈ కేసులో మిగిలింది ఒకటే. పార్దు బావా, పిన్ని, పార్దు బావ మళ్ళీ పారిపోతున్నాడు. చెప్పేటి ఎగువకి తోడెతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే తడే తడే తడే. అతడే ఇతడు. అప్పుడు నా బిల్డప్ ఏంటో మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు నా పొజిషన్ ఏంటో నాకే తెలియదు. నాన్న ఫోన్ ఉందా? హలో, ఏం లేదమ్మా, జస్ట్ సిటీకి వచ్చానని చెప్పడానికి ఫోన్ చేశానంతే. నీతో పని అయిపోయింది, వెళ్ళిపో. లైఫ్ లాగి పెట్టి కొడితే అడుక్కోవడానికి కూడా పనికిరాం. నాకు అది చేత కదే. బొబ్బులుగా ఏమన్నా కావాలా నీకు? కాలం నన్ను తరిమిందో శూలంలా ఎదిరిస్తా, సమయం సరదా పడితే సమరం. సారీ చెప్తున్నాను కదా, అయినా అనవసరంగా కొట్టారు. అలా పారిపోయి చిన్న మర్డర్ ప్లాన్ కోసం సిటీకి వచ్చాడు. అక్కడ పూరి ఏం చేస్తుందో ఏమో. ఏమ్మా? బాబాయ్, నాకు పార్దు బావ కావాలి. ఊరి చివర తుప్పల్లో ఉన్నాడేమో, వెళ్ళి తెచ్చుకో అమ్మా. బాబాయ్. ఏమండి, టీ వేడిగానే ఉందండి. కప్పేదే, ఇంట్లో కుక్కలా కనబడుతున్నా నీకు? ఎలా ఈ ముసలోడు పంచిద్దాం.
వాడు మనవడు కాదు మనవాడు కాదు అని నేను ముందటి నుంచే చెప్తున్నా. ఎవరైనా విన్నారా? వాడి మెయింటెనెన్స్ కి స్టైల్ కి ఎదవ కట్టింగ్లకి కొంప కారం కొని ఇలా అద్దీంట బతకాల్సి వస్తుంది. బాబాయ్ టీ. ఎక్కడా కార్యకర్తలు ఎవరు రాలేదండి? పిలిపించండి. వాళ్ళకి రోజు ఇచ్చే బిర్యానీ కట్ చేసావు, ఇంకెవడొస్తాడు? బయటి పార్టీ వాళ్ళు బోల్డ్ అని ఆఫర్లు ఇస్తున్నారంట, ఎవడు రావట్లేదు. మనం ఆఫర్లు ఇద్దాం, పిలిపించండి. ఆ డబ్బులు మీ బాబు ఇస్తాడా? ఏదో ఒకటి చేసి కార్యకర్తలను పిలిపించండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా ప్లీజ్. చిన్న ఫోన్ ఉందా అమ్మా నీ దగ్గర? ఉంటే ఒకసారి. హలో పార్దు, డీల్ నచ్చిందా? డీల్ ఓకే. డీల్ 25,000. 25,000 ఓన్లీ. నీ రేంజ్ ఏంటి, నువ్వు చెప్పే రేట్ ఏంటి? క్రోర్స్ నుంచి థౌజండ్స్లోకి వచ్చానంటే నా పొజిషన్ ఏంటో అర్థం చేసుకో. ఈ డీల్తో మళ్ళీ నువ్వు నీ రేంజ్కి వెళ్ళిపోతావు. ఓకే, పని అయిపోయిన తర్వాత చేస్తా. తమ్ముడు నోకియానా? ఫోన్ బాగుంది. సాయంత్రం బబ్బులు కొనుక్కోను, మనకు తెలిసిన షాపులు, కొత్త షాపులు. దాంట్లో బంగు మిక్స్ చేసి క్లోరోఫామ్లో ఉంచు. సైనైడ్ కలిపితే వాడు పోతాడు. జస్ట్ వాడు పాములకు వెళ్ళాలి. శివారెడ్డి 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 శివారెడ్డి. కార్యకర్తలారా, నాన్న స్థాపించిన ఈ పార్టీని నేను ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇందు మూలంగా అది అటెండెన్స్ తీసుకుందాం. నరసే చిన్న మన పార్టీని వదిలేసి ఇంకో పార్టీలోకి జంప్ అయిపోతావా? దమ్కిస్తున్నా? లేదు లేదు, వెళ్ళాలా? వద్దు వద్దు వద్దు. సత్తే నేనే నమస్తే అన్నా. రంగా నమస్తానా. కోటి ఆ పార్టీ వాడు వాడి ఫ్యామిలీకి రోజు బిర్యానీ తినిపిస్తున్నాడంట. నెక్స్ట్ వీక్ బ్యాంకాక్ కూడా తీసుకెళ్తాడంట. అందుకని వాడు రానన్నాడు. ఈ రోజు నుండి మీ ఫ్యామిలీలందరికీ నేను బిర్యానీ ఫ్రీగా తినిపిస్తా. డబ్బులు ఎవడిస్తాడు? నీ బాబా ఇస్తాడా? ఇంకెక్కడ బాబా, ఎప్పుడో పోయాడుగా. నెక్స్ట్ టార్గెట్ ఈడే. మీరందరూ నా వెనుకుండండి, నన్నెవడూ ఆపలేడు. నాన్న ఆశయాలను నేను నెరవేరుస్తా. ఒక్క మర్డర్ కూడా ప్రశాంతంగా చేసుకునేవు. ఈ మర్డర్ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది. అర్జెంటుగా ఇంటికి తొబ్బేయాలి. పోయాడనుకుంటా. ఇందాక నేను చెప్పానుగా, నువ్వు గ్రేటు. ఈ సీట్లోకి మీరు వస్తారా? అబ్బా, ఏం లాభం లేదు. నువ్వు తీసుకో.